సో నమస్తే, వెల్కమ్ టు ఆర్ట్ అశోక్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో స్టార్ట్ అయింది. ఈరోజు డేట్ వచ్చి 25. అంతకన్నా ముందు అందరికైతే క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు అయితే మార్నింగ్ వచ్చేసి మొత్తం పొగ మంచి అయితే ఉందన్నమాట. ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. చూద్దాం ఆడస్టాంగ్ వెళ్ళిపోయి ఎండింగ్ వెళ్తుందో చివరి దాకా చూడండి. చూసుకోవచ్చు, మొత్తం పొగ మంచిగా ఉంది. రోడ్డు ఏం కనిపిస్తలేదు. చూద్దాం, మనం అయితే ఆడస్టాంగ్ కాడికి అయితే వెళ్ళిపోదాం. చూస్తారు కదా, ఏం కనిపిస్తలేదు. పొగ మంచిలా ముఖ్యంగా అయితే లైట్లు వేసుకొని నడపాలి బండికి, లేకుంటే అతలో ఉన్న వాళ్ళకైతే బండి అయితే కనబడదు. కంపల్సరీ అయితే బండికి అయితే హెడ్ లైట్ అయితే వేసుకొని వెళ్ళండి. ఇప్పుడు దారుణం ఉంది, పొగ మంచి అనేది కట్టంగా అయితే ఉందన్నమాట. చూసుకొని అయితే వెళ్ళాలి. పొగ మంచులా ఊళ్ళనే ఇట్లా ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆటోస్టాంగ్ గారికి వెళ్ళిపోదాం. పొగ మంచు చూడండి, అసలు ఎవరు కూడా కనిపిస్తుంది. అంత దట్టంగా అయితే పొగ మంచు అయితే ఉంది. మన ఆటోస్టాంగ్ వచ్చేసి శిలా రాష్ట్రం మనం అయితే చూసుకోవచ్చు. బండ్లు అయితే ఎన్ని ఉన్నాయో మన బండి అయితే అడబెట్టేసి చూద్దాం. స్టెప్ వచ్చేసరికి మన అవుతుంది అనమాట. చాలా టైం పట్టింది. ఒకసారి తొందరగా వెళ్తాయి, లేకుండా లేట్ అవుతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి 50 రూపాయలు అయితే అయింది. చూద్దాం మళ్ళీ ఎట్లా అవుతుందో. మళ్ళీ అయితే అడగాడికి వెళ్ళిపోయి శ్రీరామ్తో పెట్టాను. ఫ్రెండ్స్, ఇందాకైతే ట్రిప్ పట్టుకొని ఆంధ్రవేలు అయితే వెళ్తున్నాం కదా. వెళ్తున్నప్పుడు మనకైతే దారి మధ్య అయితే లోకల్ అయితే పడ్డది. వచ్చేసి మనకు 50 రూపాయలు, 10 సార్లు 50 రూపాయలు అనుకుంటున్నాను. ఇక్కడ మినిమం వచ్చేసి 40 నుంచి 50 రూపాయలు అన్నమాట. మినిమం లోపల దూరం ఉంటే 30 రూపాయలు ఎక్కువ, దూరం తక్కువ 10 రూపాయలు తక్కువ తీసుకోవాలి అనమాట. మినిమం వచ్చేసి 40 నుంచి 50 రూపాయలు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్రస్తుతం 2 ట్రిప్పులు వేసేసి 2 ట్రిప్పులకు వచ్చేసి 100 రూపాయలు అయితే చేసామన్నమాట. ఆంధ్రవేళ మనం పోతుంటే తగ్గితే దాన్ని మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ పోయి సీరియల్ పెట్టుకోవాలి 1 అవర్ అంటే మన టైం పడుతుంది అనమాట. చూద్దాం, మళ్ళీ వేరే ఛార్జ్ లేదు కదా. మనం తిరిగినా వెళ్ళాం ఓడిపోయినాం మనం. మళ్ళీ శ్రీరామ్ అడ్డపైన పెడితే కొంచెం గంట లేట్ అయినా మనకి వెళ్తాయి. ఇంకొంచెం 50-40 రూపాయలు అంటే 10 ట్రిప్పులు ఉంటే 500-600 ఈజీ అయితే రాదు. ట్రిప్పులు అయితే పడాలి కదా. చూస్తారా వీడియో చివరి దాకా చూడండి. ఈరోజు ఏం చేస్తాం అనేది చూసి అయితే చూడండి లాస్ట్ వరకు. 3వ ట్రిప్ అయితే ఫైనల్ అయితే వెళ్ళింది. 3వ ట్రిప్ వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడ ఊరిపేటకి 5 మెంబర్స్కి అయితే ఇచ్చారు అనమాట. కిరాయి వాడను కాకుండా క్యాన్సిల్ అయింది. 20 కిలోమీటర్ డిస్టెన్స్ దింపమన్నారు కానీ రేట్ అయితే వాళ్ళే అనమాట. చూద్దాం, సాయంత్రం కల్లా బయట కిరాయిని వాడితే కొద్దిగా ఎవరైతే చూద్దాం. చర్చికాడికి అయితే ఫస్ట్ ట్రిప్ పడ్డది. అంటే ఈరోజు క్రిస్మస్ కదా, ఇంకా 4-5 ట్రిప్లను పడుతుంది అనుకున్నాను. ఫస్ట్ నుంచి కాకుండా అయితే ఫస్ట్ ట్రిప్ పడ్డది. మనకు వచ్చేసి 4వ ట్రిప్ కంప్లీట్ అయింది అనమాట. టైం అయితే 11:30 వస్తుంది. చూద్దాం లాస్ట్ వరకు. 5వ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 12 అయితే అప్ అండ్ డౌన్ అనమాట. ఎందుకంటే టికెట్ చేసుకొని చేయాలి. 6వ ట్రిప్ లోకల్ అయితే వెళ్ళింది గుడికాడికి అనమాట. ట్రిప్ వచ్చేసి 50 రూపాయలు. ఫ్రెండ్స్, టైం అయితే 1 అవుతుంది. మనము 7వ ట్రిప్ సీరియల్ అయితే పెట్టామన్నమాట. చూద్దాం ఎప్పుడైతే వెళ్తుందో చూడాలి. 7వ ట్రిప్ లోకల్ అయితే వెళ్ళింది. లోకల్ వచ్చేసి మనకు చర్చికాడికి అయితే వెళ్ళిందని జరిగింది. ట్రిప్ వచ్చేసి 50 రూపాయలు. ఫైనల్ వచ్చేసి మనకి 8వ లోకల్ అయితే వెళ్ళింది, కానీ చాలా టైం పట్టింది. ఇప్పుడు 2 దాటింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటికి పోయి తినేసి అయితే మళ్ళీ ఆటోస్టాంగ్ గారికి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నా. ట్రిప్ అయితే అయిపోయింది. తినేసి అయితే ఇప్పటిదాకా అయితే మనం చేసింది 450 రూపాయలు అయితే చేసామన్నమాట. చూద్దాం మనం ఎప్పుడే మళ్ళీ వచ్చినాక ఎంత చేస్తాం ఏమో చూద్దాం. మనమైతే తినేసి ఆటోస్టాంగ్ వచ్చి అక్కడ పైన అవుతుందన్నమాట. ఇది మనకు 2వ ట్రిప్ అయితే వెళ్ళింది. 2వ ట్రిప్ లోకల్ అయితే వెళ్ళింది అనమాట. ట్రిప్ వచ్చి 50 రూపాయలు. చూద్దాం మళ్ళీ అయితే ఆటోస్టాంగ్ వెళ్దాం. 10వ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మనకైతే 11వ ట్రిప్ అయితే సీరియల్ అయితే పెట్టేసి బండ్లు అయితే ఇన్నట్టు ఉన్నాయన్నమాట. ఫైనల్ వచ్చేసి 5:04 అవుతుంది. ఇప్పుడు మన ట్రిప్ 11వ ట్రిప్ అయితే ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు బయటికి ఏదైనా కిరాయి తగ్గుతుంది అనుకున్నా, కాకపోతే ఏం తగలలేదు. చివరిగా సన్సెట్ వస్తుంది చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మళ్ళీ ఆటోస్టాంగ్ గారికి వెళ్ళి చూసుకోవాలి. చూద్దాం సాయంత్రం కల్లా కిరాయి పడుతుంది. 12వ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన 12వ ట్రిప్ లోకల్ అయిపోయింది. టైం కూడా చీకటి అయిపోతుంది. చూద్దాం ఎంతవరకు చేసుకోమో చూద్దాము. ఈరోజు వీడియో ఈరోజు అప్లోడ్ చేద్దాం. 12వ ట్రిప్ వచ్చేసి 40 రూపాయలు అన్నమాట. 40 రూపాయలు అయితే ట్రిప్ అయితే పడ్డది. సో ఫ్రెండ్స్, 13వ ట్రిప్ అయితే ఇప్పుడే కంప్లీట్. 13వ ట్రిప్ వచ్చి 50 రూపాయలు అయితే వచ్చినాయి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మన 14వ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 14వ ట్రిప్ అయితే కొంచెం దూరం పడ్డది. మొత్తం ఇది 50 రూపాయలు అన్నమాట.
గ్యాస్ ఇప్పుడైతే మనం 200 డీజిల్ అయితే కొట్టిద్దాం. ప్రస్తుతం అయితే బండ్లో అయితే డీజిల్ అయితే ఏం లేదన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి 200 అయితే సరిపోద్ది. ఫ్రెండ్స్ ఈరోజు టోటల్ మనం ఎంత చేసామంటే పొద్దుగాల 8 గంటల నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పటిదాకా అయితే మొత్తం 14 లోకల్ ట్రిప్ అయితే చేసాం. బయటికి అయితే కిరాయిలు అయితే ఏం పర్లేదన్నమాట. పొద్దున్న మేము చూస్తూనే ఉంటారు ట్రిప్కి ఎంత తీసుకున్నాం అనేది. ఈరోజు టోటల్ అయితే ఎంత అయిందంటే అమౌంట్ 740-50 రూపాయలు అయింది. టోటల్ 750 అనుకోండి. ఇప్పుడు ఇంకా 200 అంటే డీజిల్ పోయినాయి. మనకైతే 550 వరకు అయితే మిగిలినాయి అనమాట. ఈరోజు మన ఇన్కమ్ అయితే ఇదైతే మిగిలినాయి అనమాట. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి.